దివ్యవాణి ప్రేక్షకులందరకు దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వరకు వచనములు పరిపూర్ణ ప్రేమ గురించి ధ్యానించుకుందాం. పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటో ప్రభువు ఈ మత్తయి సువార్త 43వ వచనం నుంచి కూడా చాలా చక్కగా వివరించారు. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుము, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని ఒక నూతన ఆజ్ఞను చెప్తున్నారు. శత్రువులను ప్రేమింపుము. పూర్వం ఏం చెప్పారట? పాత నిబంధనలో చెప్తున్నారు. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం అక్కడ చూస్తే, ప్రభువు మేము ఆ దేశానికి తోడ్కొని పోయినప్పుడు మీరు దానిని స్వాధీనము చేసుకుంటారు. అతడు ఆ దేశ జాతులను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. మీకంటేను అధిక సంఖ్యాకులను బలాఢ్యులనైన జాతులను 7 అతడు పారద్రోలును. శత్రువులను పారద్రోలుతారు అని చెప్తున్నారు. ఆ జాతులేవనగా హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, ఎబూసీయులు. ప్రభువు ఆ జాతులను మీ వశము చేయును. మీరు వారిని జయించి శాపం పాలు చేయవలెను. వారితో మీరెట్టి వడంబడికను చేసుకొనరాదు, వారి మీద దయ చూపరాదు అని చెప్తున్నారు. శత్రువులను మీరు తరిమి కొట్టాలి, పంపించేయాలి. శత్రువుని ద్వేషించండి. అక్కడ మీ శత్రు జాతులను ఎవరిని కూడా మీరు మీ దగ్గరలో ఉండనియొద్దు అని చెప్పి ప్రభు పాత నిబంధనలో చెప్పారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు నూతన నిబంధనలో చెప్పిన నూతన ఆజ్ఞ ఏంటి అంటే, మీ శత్రువులను ప్రేమింపుడు అంటున్నారు. తాను కూడా ఆ శత్రువులను ప్రేమించడం అంటే ఏంటో ఆ ఆజ్ఞ తాను ఆచరించి అనుసరించి మనకు చూపించారు, బోధించారు. దానిని మరి క్రియాపూర్వకంగా తన జీవితంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే కనుక లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాల్లో, సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నువ్వు క్రీస్తువు కదా, ఆయనతో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పాడు కదా. కానీ ప్రభు ఏమంటున్నారు? 23:43లో, నేడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉందువు అంటున్నారు. ఇద్దరు ద్వేషించారు, ఇద్దరు దూషించారు ప్రభువుని. అయినప్పటికీ ప్రభువు మాత్రం మరి శత్రువుని ప్రేమించుము అని చెప్పిన ఆ నోటితో శత్రువుని ప్రేమించినట్లుగానే చూస్తున్నాం. వారిని రక్షించాడు, క్షమించారు. ప్రభు క్షమించి తనతో పాటు పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్తున్నట్లుగా ఇక్కడ చెప్పబడింది. అలాగే 23:34లో కూడా లూకా సువార్తలో చెప్పారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేశారు. ఎంత గొప్ప ప్రార్థన! ఇంకా హింసిస్తూ ఉండగానే, బాధ పెడుతూ ఉండగానే, హింస ఆ బాధ తాను అనుభవిస్తూ ఉండి కూడా ప్రభువు ఏమంటున్నారు? వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియడం లేదు, వీరిని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేశారు. ఇది మరి ఏదైనా ఒక మాట చెప్పడం సులభం, కానీ దానిని ఆచరణలోకి వచ్చేసరికి, తన దాకా వచ్చినప్పుడు కానీ తెలియదు అంటుంటారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టమే. అయినా కూడా ప్రభు ఆచరించి తాను ముందుగా ఏదైతే చెప్పారో దానిని తన జీవితంలో మనకు ఒక మాతృకగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆచరించి చూపారు. మనం కూడా ఆచరణలో పెట్టాలి. ఇది శత్రువుని ప్రేమించటం అంటే చాలా కష్టమే, చాలా ఇబ్బంది. అయినప్పటికీ కూడా ప్రభువు మార్గంలో ఉన్న మనం, దేవుని బిడ్డలమైన మనం తప్పనిసరిగా శత్రువుని ప్రేమించాలి. ద్వేషించటం ఈజీ, దూరం చేసుకోవటం ఈజీ, కానీ దగ్గర చేసుకోవటం, వాళ్ళని ప్రేమగా స్వీకరించడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ దాని ద్వారానే మనం ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటాం. అందుకే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో కూడా 59 నుండి 60 వచనాలలో స్టెఫాను గారు కూడా ఈ అంశాన్ని, ఈ వాక్యాన్ని మరి పాటించినట్లుగా మనం చూస్తాం. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభువు నా ఆత్మను గైకొనుము, ఆపై మోకరిల్లి ఈ పాపం వీరిపై మోపకుము అని పలికి మరణించాను అని చెప్పబడింది.
చూడండి, దేవుని మార్గంలో ఉన్న బిడ్డలు, ప్రభువు వాక్యాన్ని అనుసరించి జీవించేవారు తప్పనిసరిగా తమ జీవితాల్లో ఈ మాటని అనుసరించాలి, ఫాలో అవ్వాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ లేఖ మరి 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, మేము దేవుని సందేశమును అల్ప వస్తువులతో సమానముగా నించు అనేకుల వంటి వారము కాము అని చెప్పారు పౌలు గారు. అవును, దేవుని బిడ్డలమైన మనం, క్రీస్తు బాటలో పయనిస్తూ ఉన్న మనం ఏం చేయాలంట? దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని అల్ప వస్తువులతో సమానముగా నించు అనేకుల వంటి వారంగా మనం ఉండకూడదు. ఆయన దేవుని సందేశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా విలువైన మాటలుగా స్వీకరించి మన జీవితాలలో అనుసరించాలి, ఆచరణలో పెట్టాలి. ఆచరణ లేని జీవితం ఎంత మనం బోధించినా అది వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుడు మనకి యేసు ప్రభువు మాతృకగా ఇచ్చారు. అలాగే స్టెఫాను గారు కూడా తన జీవితంలో అది ఆచరించి మనకి మాతృకను చూపించినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనంలో, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి అని చెప్తున్నారు. కీడును కీడుతో కాదు, కానీ కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి మనం ఆ కీడును జయించాలి అని చెప్పబడింది. కాబట్టి మనం ఆదికాండంలో చూస్తే 45వ అధ్యాయం 5 నుండి 8 వచనాలలో యోసేపు గారు అక్షరాల పాటించారు. యోసేపు సోదరులు ఆయనని ద్వేషించారు, మరి నీళ్లు లేని బావిలో పడద్రోశారు, తన అంగీని తీసేశారు, తండ్రికి నీ కొడుకు చనిపోయాడని చెప్పి మరి సందేశాన్ని ఇచ్చారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కరువు కాలంలో మరి వాళ్ళు మళ్ళీ ఐగుప్తు దేశానికి రావాల్సి వచ్చినప్పుడు అక్కడ అనుకోని సమయంలో అనుకోకుండా మరి అక్కడ యోసేపు తటస్థపడటం వాళ్ళు గుర్తించలేదు. కానీ యోసేపే తన అన్నలని గుర్తించినట్లుగా మనం చూస్తాం. 45వ అధ్యాయంలో మరి ఆ అన్నలని, సహోదరుని గుర్తుపట్టిన తర్వాత యోసేపు ఏం మాట్లాడాడో మనం ఇక్కడ వింటాం. అంతటి యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారు అతని చెంతకు వచ్చిరి. అతడు వారితో, మీరు ఐగుప్తు దేశీయులకు అమ్మిన యోసేపును నేనే, మీ సహోదరుడను. నన్ను బానిసగా అమ్మివేసినందులకు మీరు దుఃఖించుచు కలత చెందవద్దు. మీ ప్రాణములు రక్షించుటకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అని. చూడండి, ఎంత క్షమాహృదయం ఉంటే ఇది కదా పరిపూర్ణ ప్రేమ అంటే. అన్నలని ప్రేమించటం అంటే ఊరికేదో ప్రేమ అది ఇది పెట్టినంత మాత్రం, చేసినంత మాత్రానే కాదు. ఎంత ద్వేషించారో, ఎంతగా ఆయనని హింసించారో అలాంటి వాళ్ళకి శత్రువుని ప్రేమింపము అనే మాట అక్షరాల యోసేపు ఇక్కడ పాటించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అయినప్పటికీ ధర్మశాస్త్రం నరుల హృదయాల మీదే దేవుడు ముద్రించి పెట్టారట. కాబట్టి ఆయనకి తెలుసన్నమాట శత్రువుని ఎలా ప్రేమించాలనే విషయాన్ని. ఆత్మ పరిపూర్ణుడై ఉన్నాడు గనుక, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కృప ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉన్నది గనుక యోసేపు ఎప్పుడు కూడా మరి వెనకడుగు వెయ్యలేదు. తన శత్రువులు అంటే తనను ద్వేషించిన వారిని ప్రేమించడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యలేదు. అంతేగాక వాళ్ళని చేరదీసి వాళ్ళతో చెప్తున్నాడు, మీ ప్రాణాలు రక్షించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు, మీరేమీ భయపడక్కర్లేదు అని చెప్పాడు. దేశంలో 2 ఏండ్ల నుండి కరువు ఉన్నది, ఇంకా 5 ఏండ్ల దాకా సేద్యము కానీ కోతలు కానీ ఉండవు. మిమ్మందరినీ ప్రాణాలతో కాపాడుటకు మీ బిడ్డలను భూమి మీద నిలపడానికి దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. నన్ను ఇక్కడికి పంపినది దేవుడే కానీ మీరు కాదు అని ఎంత గొప్ప మనసుతో మరి చెప్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి. నన్ను ఫరో రాజునకు మంత్రిగా చేసినవాడు, అతని ఇంటికి సర్వాధికారిగా చేసినవాడు, ఐగుప్తు దేశానికి పాలకునిగా చేసినవాడు కూడా దేవుడే, ప్రభువే అంటున్నారు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక మంది శత్రువులు అవుతుంటారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుని పట్ల విశ్వాసంతో జీవిస్తున్న మనం దేవుని మార్గాన్ని నుండి వైదొలగకూడదు. శత్రువుని ప్రేమించము అని చెప్తున్నారు. కాబట్టి ప్రేమించాలి. మరి అలాగే యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబు చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాక వాళ్ళ అన్నలు భయపడుతున్నారు.
అయ్యో ఇంకా తండ్రి కూడా లేడు కదా, ఇప్పుడు మనల్ని యోసేపు తప్పకుండా చెరసాలలో వేయిస్తాడు, ఎందుకంటే వాళ్ళ గుణాలు వాళ్ళ గుణలక్షణాలు అవే కదా, ఎంతసేపటికి ద్వేషించటం, ఇతరులను హింసించడం, బాధ పెట్టడమే కనుక ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు వాళ్ళు. కానీ యోసేపులో అలాంటి భావాలు ఏమీ లేవు. యోసేపునకు దేవుడు తోడుగా ఉండెను, ఎక్కడికి వెళ్ళినా ఏది చేస్తున్నా ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తాం 37వ అధ్యాయంలో. అలాగే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడు కాబట్టి అతడు ఎప్పుడు కూడా ఆ శత్రువులైన వారి సహోదరుడిపై పగ తీర్చుకోవాలని అనుకోలేదు కదా. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నలు అంటున్నారు, యోసేపు సోదరులు భయపడి యోసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును అని తమలో తాము అనుకున్నారట. అందుచేత వాళ్ళు యోసేపుకి వర్తమానం పంపారు, ఏమని, మరణించక ముందు మీ తండ్రి యోసేపుకి ఈ సందేశం వినిపింపుడని మమ్మ కోరాడు. ఏంటంట, మీ సహోదరులు నీకు కీడు చేశారు, వారి దోషాలని అపరాధాలని మన్నింపుమని కోరుచున్నాను అని తండ్రి చెప్పినట్లుగా వీళ్ళు రికమెండేషన్ చెప్తున్నారు. కానీ యోసేపు ఏమంటున్నారు, వాళ్ళ దోషాలను అపరాధాలని మన అందుచేత మేము మా తప్పులు సైపుమని వేడుకొనుచున్నాము, మీ తండ్రి కొలిచిన దేవునే కొలుచుచున్న దాసుల మనవి ఇది అని చెప్పి వాళ్ళ మాటలు వినిపించారు. యోసేపుకి వినిపిస్తే యోసేపు ఏడ్చాడట. ఎందుకు అంత భయం మీకు? అంతటా అతని సోదరులు తమంతట తామే వెళ్ళి అతని ఎదుట సాగిలపడినట్లు కలలు వచ్చినాయి అనంటే ద్వేషించారు అన్నలు, అసూయపడ్డారు. దేవుడు ఇచ్చినది ఏది కూడా వృధాగా పోనీయరు. దర్శనాలు కలల ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతిదీ ఆయన నెరవేరుస్తారు, తప్పకుండా జరిగి తీరుతుంది అనేది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ కళలను బట్టి, మరి వీటన్నిటిని బట్టి, యోసేపుకి తండ్రి గుట్టించిన అంగీని బట్టి, తండ్రి ప్రేమను బట్టి వాళ్ళు అసూయపడి ఆయనకి హాని చేసినప్పటికి కూడా దేవుడు మాత్రం యోసేపుకు తోడుగా ఉండి అన్నలని ఎప్పుడు కూడా ద్వేషించినట్లుగా మనం చూడం. ఇక్కడ వెంటనే వాళ్ళు వచ్చి ఆయన ముందు సాగిలపడి మేము మీ బానిసలం అన్నారు. కానీ యోసేపు వాళ్ళతో ఏమన్నాడు, భయపడకుమో, నేను దేవుడునా ఏమి, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాడు. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలను కాపాడుటకే దేవుడిట్లు చేసెను, మీరేమీ భయపడొద్దు, నేను మిమ్మును మీ పిల్లల్ని కూడా ఆదరింతును అని చెప్పి యోసేపు ప్రీతిపూర్వకంగా మాట్లాడి వాళ్ళను ఓదార్చాడు. చూడండి ఎంత మరి కరుణ, ప్రేమ అనేది గమనించాలి. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరూ వస్తారు మన దగ్గరికి, కానీ కొంచెం వెనకబాటుతనంగా ఉంటే, కొంచెం అవసరతలో పేదరికంలో ఉంటే అందరూ వదిలేస్తారు. అంత మాత్రాన ఏమి నిరాశపడనక్కర్లేదు. మరి బీదరికంలో ఉన్నప్పుడే అసలైన స్నేహితులు, కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడే అసలైన స్నేహితులు ఎవరో, అసలైన మరి మిత్రులు ఎవరో అప్పుడే మనకి తెలుస్తుందట. సామెతల గ్రంథంలో కూడా చెప్పారు. కాబట్టి మనం అట్లాంటి కీడు జరిగినప్పుడు నిరాశ చెందకుండా, భయపడకుండా, కీడులో ఉన్నప్పుడు కూడా ఒకవేళ నీ కీడు చేసిన వారు నీకు ఎదురు పడినా కూడా మనం మాత్రం వాళ్ళకి కీడు చెయ్యొద్దు, హాని చెయ్యొద్దు. కీడును కీడు చేతగాక మేలు చేత జయించండి అని చెప్పి చెప్తున్నారు. కొన్నిసార్లు ఉంటుంది కష్టాలు, సమస్యలు, అవమానం, మన పేరు చెడగొట్టిన వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా నీకు అలాంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళకి ఆకలితో ఉంటే ఆకలి తీర్చు, దప్పికతో దాహంతో ఉంటే దప్పిక తీర్చు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడే వాళ్ళ తల మీద మీరు నిప్పులు కుప్పగా పోసిన వాళ్ళు అవుతారు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆకలి అన్నము పెట్టండి, దాహంగా ఉంటే దప్పిక తీర్చండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి యోసేపు చేసినట్లుగా చెయ్యమని ప్రభువు మనకి నేర్పించారు. ప్రభువు కూడా తాను క్షమించి చూయించారు. అనేక మంది, మరి స్టెఫాన్ గారు కూడా అలాగే మార్గదర్శకంగా మన ముందు ఉన్నారు. అప్పుడే 5వ అధ్యాయం 45వ వచనంలో, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు, ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై ఒకే రీతిగా వర్షింపజేయుచున్నాడు కదా.
ప్రేమించు వారిని సూర్యుని కూడా ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీకు ఎట్టి బహుమానం లభిస్తుంది? సుంకరులు కూడా ఇది అట్లాగే చేస్తారు కదా. మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేస్తే మీ ప్రత్యేకత ఏముంది? అన్యులు సహితం అట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణులగుదురుగాక. సజ్జనుల మీద దుర్జనుల మీద, చెడ్డవాళ్ళ మీద మంచి వాళ్ళ మీద ఒకే రీతిగా వర్షం పడుతుంది, ఒకే రీతిగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు కదా. అదేవిధంగా మనం కూడా అందరి పట్ల సమభావంతో ప్రేమ సహృదయంతో మనం ఉండాలి అని ప్రభువు మనకి ఈరోజు తన వాక్యం ద్వారా చెప్తున్నారు. అందుకే మత్తయి సువార్త 7:11 మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇవ్వడం మీకు ఇష్టం కదా, అలాగే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీకు మంచి బహుమానాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అని చెప్తున్నారు కదా. మమ్మల్ని ప్రేమించే వాళ్ళని మాత్రమే ప్రేమిస్తే దానిలో ఇంకా అర్థమేముంది? అన్యులు అందరూ కూడా, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన మనం కూడా, సత్య సజీవ దేవుణ్ణి ఆరాధించే మనం కూడా మరి అదే పని చేస్తే, శత్రువుని ద్వేషిస్తే, మనకి మేలు చేసిన వాళ్ళకి మాత్రమే మేలు చేస్తే ఇంకా ప్రత్యేకత ఏమీ లేదు కదా. అన్యులు చేసినట్లే మనం చేసినట్లే అవుతుంది. జాన్ పాల్ II పాపు గారు తనను తుపాకీతో కాల్చిన వ్యక్తి, పాపు గారిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మొదటిగా ఎక్కడికి వెళ్ళారు? పాపు గారు తనను తుపాకీతో కాల్చిన వ్యక్తిని చెరసాల్లో పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడారట. ఎందుకు నా మీద ద్వేషం, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి ఆయన్ని క్షమించినట్లుగా చూస్తున్నాం. కనుకనే పునీతులైపోయారు. అలాంటి సందర్భాలు మన జీవితాలలో జరిగినప్పుడు మనం కూడా శత్రువులను ద్వేషించడం కాదు, వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకోవాలి. కీడు చేసినప్పుడు మనం కూడా ప్రతి కీడు చేయడం కాదు, కానీ ప్రేమతో వాళ్ళని ఆదుకోవాలి, ఆదరించాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చార్లెస్ కిర్క్ వైఫ్ మొన్న ఈ మధ్య కదా చనిపోయాడు. యవ్వనస్తుడైన వ్యక్తి చార్లెస్ కిర్క్, సువార్త బోధకుడు. అమెరికాలో దేశంలో చంపేశారు, గన్తో కాల్ చేశారు. ఆ బిడ్డ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ దగ్గరకు వచ్చి ఈ న్యూస్ రిపోర్టర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారట, ఏంటి చంపేసిన వ్యక్తిని మీరు ఏం చేయమంటారు అని అడిగితే ఆ వైఫ్ అన్నదంట, నేను అతన్ని క్షమిస్తున్నాను, నా ప్రభువు నేర్పింది అదే, నన్ను హింసించు వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నారు, క్షమించమన్నారు కదా, కనుక నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప హృదయం ఉండాలి. అది దేవుని మనస్సు, దేవుని హృదయం అన్నమాట. దేవుని బిడ్డలో ప్రార్థన చేయటం ఈజీ, బైబిల్ చదువుకోవటం సులభమే, కానీ వాక్యాన్ని మనం మన అనుదిన జీవితంలో ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టం. కనుకనే అది పెట్టినప్పుడే ఫలితం పొందుకుంటాం, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాం. గ్రాహం స్టెయిన్స్ ఒరిస్సాలో కదా, మరి అక్కడ ఆస్ట్రేలియా మిషనరీ, ఆయన ఒరిస్సాలో ఆయన కుమారులతో పాటు ఆయన్ని సజీవ దహనం చేసినప్పుడు అందరూ 3 చనిపోయారు. తర్వాత అక్కడ భార్యని వాళ్ళు వచ్చి అడిగారట, ఏమ్మా నీ భర్త పిల్లలు అందరిని చంపేశారు కదా, ఇంకా నువ్వు మీ దేశానికి వెళ్ళిపోతావంటే ఆమె చెప్పిందంట, ఏమని? లేదు, నేను ఇక్కడే ఉండి నా భర్త మిగిలించిన సేవను నేను ఇక్కడ కొనసాగిస్తాను, నా భర్తని నా బిడ్డలని చంపేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆమె వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ క్షమిస్తూ మరి ఆమె సేవని కొనసాగిస్తూనే ఇంకా మన దేశంలోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది క్రైస్తవత్వం అంటే. యేసు ప్రభు అనేది ఒక మార్గం, ఆయన చూపించింది సత్య మార్గం, క్షమ, ప్రేమ అనే మార్గం. ఇది పరిపూర్ణమైన ప్రేమ అని చెప్తున్నారు ప్రభు. ఈ ప్రేమలో మనం ముందుకి కొనసాగాలి కదా. మరి పరలోకములో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక అంటున్నారు. క్రైస్తవులకు అన్యులకు ఉన్న తేడా ఇదే. ఒకవేళ అన్యులు కూడా ఇలాంటి దానిని మరి ఒకవేళ ఫాలో అయితే మంచిదే, వాళ్ళు కూడా అనుసరిస్తే మంచిదే. మరి క్షమించి ద్రోహం కీడు తలపెట్టిన వాళ్ళకి మళ్ళీ కీడు చేయకుండా వాళ్ళని క్షమించి వదలటం మంచిదే. క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ అన్యుల కంటే కూడా ఇంకా ఎక్కువగా ద్రోహం చేస్తూ ఉంటే, ఏ కీడు తలపెట్టకపోయినా, ఏ హాని చేయకపోయినా అలాంటి వాళ్ళని మనం పగ తీర్చుకోవటం, మరి వాళ్ళ మీద శత్రుత్వం కలిగి ఉండటం అనేది క్రైస్తవం అనిపించుకోదు కదా. క్రైస్తవత్వానికి మచ్చ కదా.
ప్రేమ అనేది మనం పంచాలి, క్షమ అనేది పంచాలి. దానికి బదులుగా ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటే దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అవును, దేవుని బిడ్డలు ప్రభు ఏం చెప్పారు? ప్రేమించమన్నారు కదా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. ఆ ప్రేమ లేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థమేమో పరిశీలించుకోవాలి కదా. మరి ప్రభువు పేతురు అడుగుతాడు కదా, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? నా పట్ల నా పొరుగువాడు తప్పు చేస్తే 7 సార్లు క్షమించనా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? 7 కాదు, 70 సార్లు, అంటే ఎన్నిసార్లు అయినా క్షమించాలి, నీ శత్రువుని నువ్వు క్షమించాలి అని చెప్తున్నారు. నీ పట్ల తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా మనం క్షమించాలి అని చెప్పారు. క్షమించాలి, ప్రేమించాలి, అప్పుడే మన ప్రేమ పరిపూర్ణమవుతుంది. లేకపోతే అది కొరతే లోటుగానే ఉంటుంది. కాబట్టి నిజమైన దేవుని ప్రేమను మనం చవిచూచిన వాళ్ళమైతే ఆ ప్రేమను ఇతరులతో మనం పంచుకోవాలి, క్షమించాలి. ఇతరులను కూడా వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఆయన మన పాపములను తన వెనక తట్టున పారవేస్తారట. మన పాపాలని గుర్తుపెట్టుకోరు. ఆయన గనక, ప్రభువు గనక మన పాపాలను లెక్కబెట్టి గుర్తుపెట్టుకొని గనక ఉంటే ఏ ఒక్కరం కూడా ఆయన ముందు నిలబడలేం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కదా. అద్దం, మంచి అద్దం. ఆ అద్దంలో కనుక మనం ముందుగా వచ్చామంటే మన పాపం అంతా కనపడుతుంది. కానీ ఆయన తీసివేయడానికే వచ్చారు, ఆ పాపాన్ని తుడిచివేయడానికి వచ్చారు. కాబట్టి ఆయన లెక్క పెట్టుకోరు పాపాన్ని. మనం కూడా లెక్క పెట్టుకోకూడదు, ఇతరుల దోషాలు లెక్కించకూడదు. అందుకే పరనిందా పరులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తున్నారు. ఇతరులను నిందించడం, ఇతరులను దూషించడం, ఇతరుల పేరు చెడగొట్టడం, ఇతరులని మరి వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేయడం, ఇదంతా కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. దేవుని రాజ్యం అంటే చనిపోయాకపోవటం కాదు. ఇక్కడే అలాంటి వాళ్ళకి శాంతి కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ ఉండదు అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మనం ఇతరులను గురించి చెడుగా, సమాధానంలో లేకుండా, అశాంతితో, శత్రుత్వంతో కనుక మనం ఉంటే మొదటిగా మన హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు కదా. ఎప్పుడైతే మనం సఖ్యపడతామో ఇతరులతో, అప్పుడే మరీ ముఖ్యంగా శత్రువుతో, మనల్ని ద్వేషించే వాళ్ళతో, మనల్ని హింసించే వాళ్ళతో, మనల్ని మరి ప్రక్కన పెట్టే వాళ్ళతో, తీసివేసే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో సఖ్యపడినప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు మన హృదయాలు కూడా ఆ దేవుని రాజ్య మహిమను, శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాయి, అనుభవిస్తాం. లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఎన్నో కోట్ల డబ్బు ఉండొచ్చు, 100 మంది స్నేహితులు, బంధువులు ఉండొచ్చు, కానీ మనస్సులో, హృదయంలో శాంతి, సమాధానం లేకపోతే అదే సకల రోగాలకి కారణమైపోద్ది. మనోవ్యాధికి మందే లేదు అంటారు కదా, అంతే. లోపల సఖ్యత, శాంతి, సమాధానం లేకపోతే మన బయట వెలుపలి జీవితం ఎంత గొప్పగా ఉన్నా కూడా మనల్ని మరి పరలోక రాజ్య మహిమలోకి చేర్చలేదు. ఆ పరలోక రాజ్య అనుభవాన్ని మనం పొందుకోలేకపోతాం. కాబట్టి మనం కూడా పరులని క్షమించాలి, శత్రువులను క్షమించాలి, హింసించు వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడే మనం ఆ పరిపూర్ణ ప్రేమను మనం కూడా మరి పొందిన వాళ్ళం అవుతాం. పరిపూర్ణ ప్రేమలో మనం కూడా భాగస్వాములం అవుతాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడైన తండ్రి, కృపామయుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మేము విన్న ఈ పరిపూర్ణ ప్రేమ గురించి ప్రభువా, క్షమ గురించి ప్రభువా, మా హృదయాలలో నాయన ఈ వాక్యాన్ని పదిలిపరుచుకొని నాయన వినిన ప్రతి మాట కూడా ప్రభువా మా అనుదిన జీవితంలో ఆచరించడానికి తగిన కృపను, నాయన సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.